హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అసలు ఎంత సంపాదిస్తాడు? దానికంటే ఒక లెక్క ఉంది. సుమారుగా 30,000 నుంచి ₹1,00,000. కానీ మనకు రోడ్ సైడ్ కనిపించే పానీపూరి బండి అసలే ఎంత సంపాదిస్తుంది? అసలే అక్కడ వర్క్ చేసే వాళ్ళు అసలు ఎంత సంపాదిస్తారు? డైలీ అసలు ఎంతమంది కస్టమర్స్ని వాళ్ళు కలుస్తారు? డైలీ ఎన్ని ప్లేట్స్ అమ్ముతారు అన్నదే ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్. పానీపూరి అనేటప్పటికి మన అమ్మాయిలందరూ కూడా ఎగబడి పేలుతుంటారు. మెయిన్గా మన కాలేజ్ అమ్మాయిలు అవ్వచ్చు, మన స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే. ఎందుకంటే పానీపూరిలో ఉన్న టేస్ట్ అయితే అటువంటి టేస్ట్ అనమాట. ఆ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. బ్రో హాయ్ బ్రో, మీ పేరు? కుమార్. కుమార్. ఓకే, ఎప్పటి నుంచి పెడుతున్నారు ఈ బండి? 10 సంవత్సరం. 10 months. అంటే 10 నెలల నుంచి ఇక్కడే బండి దగ్గర మనోడైతే చేస్తున్నాడు. బ్రో ఎంత బ్రో ఒక ప్లేట్ వచ్చేటప్పటికి? 20 రూపీస్. 20 రూపీస్. ఏమేమి దొరుకుతాయి మన దగ్గర? దహి పూరి, మసాలా పూరి, స్వీట్ పూరి, దహి పూరి, ఆలూ చాట్, పాపడి చాట్, పానీపూరి. ఓకే, పానీపూరి కూడా అంటే అన్ని చాట్స్ అయితే మనోడైతే అమ్ముతాడు. మొత్తం అంతా మీరే తయారు చేస్తారా? మొత్తం మీరే మేమే చేస్తాం. ఒక్కడవేనా ఇంకా ఉన్నారా మీ ఫ్యామిలీ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా? మా అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం వచ్చి హెల్ప్ చేస్తారా? వాళ్ళ బండి దగ్గర ఆయన ఉంటాడు. ఓకే, ఈ బండికి అయితే నువ్వు ఒక్కడవే. చూస్తున్నారు కదా మనోడు ఇంత చిన్న వయసులో కూడా ఓన్గా ఇంత బండి పెట్టుకుని మొత్తం A to Z వర్క్ అంతా మనోడే చేస్తాడంట. బ్రో ఇది మొత్తం నీ ఏజ్ ఎంత చెప్పొచ్చా? 16 ఉంటుంది. అమ్మో, 16 అంట. 16 yearsకి ఒక పానీపూరి పెట్టి మనోడు సుమారుగా 10 months నుంచి ఇక్కడ మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు. బ్రో డైలీ ఎన్ని ప్లేట్స్ అమ్మొచ్చు? 200. 200. వావ్, 200 ప్లేట్స్ అంటే ఒక ప్లేట్ వచ్చేటప్పుడు కాస్ట్ ఎంత? 20 రూపీస్ మ్యామ్. 20 రూపీస్. మ్యామ్ కాదు బ్రో, నేను అదే. ఓకే బ్రో, అంటే 20 రూపీస్ అంటే 200 ప్లేట్స్ అంటే వావ్, బడ్జెట్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. మనోడు సంపాదన కూడా అలాగే ఉంటుంది. కానీ కష్టం బ్రో. మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తాయి ఈ వర్క్? 1-2 వస్తారు. 1-12కి వస్తారు. మొత్తం ఇదంతా మనం ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? హాఫ్ హాఫ్ అన్ అవర్ కష్టపడాలి. అలాగే ఇంకా మనం చూసుకుంటే బ్రో కూడా మనం అయితే చూడొచ్చు కదా, ఇది ప్రతిదీ కూడా మొత్తం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి బ్రో మనకి మెటీరియల్స్? ఎర్రగడ్డ. ఎర్రగడ్డ కానీ లేకపోతే మీరు ఓన్గా తయారు చేస్తారు కొన్ని? ఓకే, ఎర్రగడ్డ సామాన్లు ఆర్డర్ తీసుకోవాలి, మేమే తయారు చేస్తాం మొత్తం. మీరే తయారు చేస్తారు. ఎవరు వస్తారు ఇక్కడ మనకి ఎక్కువ? స్టూడెంట్స్ అయినా? గెలిచే వస్తారు బాయ్. గర్ల్స్ ఎక్కువ వస్తారు. చెప్తున్నాం కదా, పానీపూరి అంటే తినేది కూడా ఎక్కువ గర్ల్సే అనమాట. ఎందుకంటే గర్ల్స్ కంటే ఇది బాగా ఇష్టం, అమ్మాయిలకి అంటే బాగా ఇష్టం అనమాట ఇది. నేను పానీపూరి అయితే ఇప్పుడు తయారు చేస్తున్నావా? తయారు చేసేసిన. ఓకే, 11కి వచ్చిన తయారు చేసిన. ఓకే, డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తావు దీని మీద? దాని మీద ఒక 2000-3000 వస్తుంది. ఓకే, కాదు, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తావు? అవర్స్ ఎంత టైం దీని మీద పెడతావు? అంటే హౌ మనీ టైం వర్కింగ్ టైం? 11 ఇట్లా ఉంటుంది సార్. ఈవినింగ్ ఏ టైం వరకు ఉంటుంది? ఈవినింగ్ ఏ టైం వరకు క్లోజ్ చేస్తావు? 7 or 8, 9 టైం? 11-12 చేస్తా. ఓకే, 11-12 వరకు ఎస్ఆర్ నగర్ గల్లీలో మనోడు చాట్ బండి అయితే ఉంటుంది. ఒకసారి మనం చాట్ అయితే ఒకసారి వెనక్కి వెళ్ళి అయితే చూడొచ్చు. ఇక్కడ మనకైతే ఒక మంచి మెనూ ఉంది. అంటే మెనూ మీద కాస్ట్ లేవు కానీ మంచి దయాల్పూరి అవ్వచ్చు, ప్రతిది కూడా ఉన్నది. మన బండి పేరు ఏం పేరు బ్రో? పానీపూరి బండి. పానీపూరి బండి. వావ్, పానీపూరి బండి అంట. మొత్తం మనోడి దగ్గర అన్ని చాట్స్ కూడా అయితే దొరుకుతున్నాయి. అదే మనోడు అయితే మంచి బిజినెస్ అయితే చేస్తున్నాడు. అలాగే మనోడు ఏజ్కి తగ్గట్టే 16 yearsకి ఇలా చేస్తున్నారు అన్నది అయితే చిన్న విషయం కాదు. మనోడు మరి ఆల్రెడీ శాలరీ కూడా నేనైతే కూడా చెప్పాను. బ్రో మనది ఏ ఊరు? నారాయణగఢ్. ఎక్కడది? తెలంగాణ? తెలంగాణ, సంగారెడ్డి. ఓకే, ఇక్కడ ఫ్యామిలీతో వచ్చుండవు హైదరాబాద్లో? ఎవరు లేరు, మా అన్న నేను ఇద్దరు. నువ్వు అమ్మ బ్యాచిలర్ అయ్యి ఉండి 16 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చి ఒక పానీపూరి పెట్టి డైలీ ఇన్ని ప్లేట్స్ అమ్మి మనోడైతే మంచి సక్సెస్ఫుల్గా బిజినెస్ అయితే రన్ అవుతుంది. కానీ మనోళ్ళు చాలా మంది చదువుకొని సాఫ్ట్వేర్స్ అయ్యి చేస్తున్నారు. కానీ దానికన్నా మనోడు అయితే చాలా బెటర్ అనిపించవచ్చు. బ్రో ఇక్కడ మరి మనకి దీనికి సంబంధించి ఏమైనా పర్మిషన్స్ ఏమైనా తీసుకోవాలా? పర్మిషన్ తీసుకొని పెట్టాల్సిందే. పర్మిషన్ తీసుకున్నారు. ఓకే, ఇక్కడ రెంట్ ఏమైనా పే చేస్తారు ఈ ప్లేస్కి? 300 ఫర్ డేకా? వన్ డే. ఎప్పుడు ఆన్ చేస్తే అప్పుడైనా బండి ఇక్కడే ఉంటుందా? ఎప్పుడు ఆన్ చేసి మొత్తం ఎప్పుడు అంటే ఎప్పుడు ఈడనే ఉంటుంది బండి, ఏడికి తీసుకో. ఓకే, ఓపెన్ చేస్తే 300 వాళ్ళకి పే చేయాలి. ఓకే, మనోడు రెంట్ కూడా ఇక్కడ పే చేస్తున్నాడు అనమాట. సుమారుగా ఇక్కడ 300 రూపీస్ ఇక్కడైతే పే చేసి వీళ్ళు మనకైతే బండి అయితే కంటిన్యూ చేస్తున్నాడు. ఒకసారి మనోడు ఐటమ్స్ అయితే ఒకసారి అయితే చూద్దాం. కొంచెం ఫ్రంట్కి అయితే రండి. చూస్తున్నాం కదా, మనోడు ఆల్రెడీ చాట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. అలాగే చాట్తో పాటునే ఆ పక్కన మనం అయితే చూడొచ్చు. అది మొత్తం అది దాన్ని ఏమంటారు బ్రో? బఠానీ. ఓకే, బఠానీ కూడా ఇక్కడ అయితే స్టార్ట్ చేశారు. అలాగే మన పానీపూరికి సంబంధించి వాటర్ అవ్వచ్చు, ఇవి అవ్వచ్చు. బ్రో నాకు ఒక డౌట్, అంటే నాకు ఈ డౌట్ ఇప్పటి నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి ఉంది. ఇది నేను ఎందుకు అడుగుతున్నా అంటే పానీపూరి వాటర్లో అసలు ఏమేమి మిక్స్ చేస్తారు? వైట్ నమక్, సాల్ట్, లెమన్ సాల్ట్. అంతేనా? వాటర్
వాటర్ వాటర్ అయితే వస్తుంది కదా, వాటర్, లెమన్ సాల్ట్, వైట్ నమక్, సాల్ట్. సాల్ట్. అదే పుదీనా వేస్తారేమో. పుదీనా ఏం పోవాలి. పుదీనా వేయరు, కొత్తిమీర వేస్తారా? కొత్తిమీర మరి వేస్తాం. ఆకులు ఏముంటాయి కొత్తిమీర అది. కొత్తిమీర, ఓకే, మన చాట్లు ఏమేమి వేస్తారు? ఆనియన్స్, ఇంకా టమాటా ఇట్లా ఇట్లా ఏమన్నా వేసి చేస్తాం. ఓకే, అన్ని కలిపేస్తారు. అంటే మెయిన్ మనోడు చాలా తెలివిగా అయితే మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకంటే రెసిపీ ఎవరో బయటికి రివీల్ చేయకూడదు, అంతే కదా బ్రో. ఓకే, చూస్తున్నారు కదా రెసిపీ అసలు ఏ ఏ ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా బయటికి అయితే రివీల్ చేయరు. మనకి ఇక్కడ మనోడు బిజినెస్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది అనమాట. బండి మంచిగా పెట్టుకుని ఇలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా కొంచెం ఫ్రంట్కి అయితే రావచ్చు. అలాగే మొత్తం మనకి దేవుడి ఫొటోస్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా మనోడు అంతా ఈ చిన్న వయసులోనే సరే మొత్తం అంతా మంచిగానే అయితే ప్లాన్ చేసుకున్నాడు. అక్కడ మనం ఆ బజ్జీలు అవ్వచ్చు, కౌంటర్ అవ్వచ్చు, అలాగే మనకి ఆనియన్స్ అవ్వచ్చు, మొత్తం అంతా మనోడే ఇక్కడ కూర్చుని వర్క్ అయితే చేస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనం క్లారిటీగా చూసుకున్న పానీపూరి ఆ కప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనోడే తెచ్చుకుంటాడు అంటే బయట నుంచి కంటిన్యూగా. మనకి బ్రో మనకి సండే గట్టి ఏమైనా లీవ్ ఏమైనా ఉంటుందా కంటిన్యూగానా? ఏ లీవ్ ఎట్ ఉంటుంది, ఎప్పుడు పని చేయం కానీ ఏమైనా టైం వస్తేనే పని చేయడం. ఏదైనా ఒక రోజు అయితే లేట్ అవుతే మాత్రం చేస్తాడంట, లేకపోతే మనకి కంటిన్యూగానే ఈ వర్క్ అయితే చేస్తాడనమాట. అలాగే మనోడు మొత్తం బేల్పూరి అవ్వచ్చు, పానీపూరి అవ్వచ్చు, చాట్ పూరి అవ్వచ్చు, ప్రతిదీ కూడా అవ్వచ్చు, మసాలా చాట్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా మనోడే ఇక్కడైతే చేస్తున్నారు. అలాగే మనకి మొత్తం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చాలా తింటుంటారు. మనోడు టేస్ట్ కూడా నాకు తెలిసి చాలా అయితే చాలా బాగుంటుంది. గైస్ చూసాం కదా, మరి మన ఎస్ఆర్ నగర్లో ఉన్న ఈ పానీపూరి బండి అయితే చాలా బాగున్నది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఒక మంచి క్వాలిటీ అవ్వచ్చు. మరి మరోసారి దీని అడ్రస్ అయితే చెప్తున్నా, మనం ఎస్ఆర్ నగర్ కరెక్ట్గా మెట్రో దగ్గర నుంచి దిగి ఇలాగ పిఎస్ వైపుకి ఎస్ఆర్ నగర్ గల్లీ లోపలికి అయితే మనం నడుచుకుని వస్తుంటే మాత్రం మనకి ఈ పానీపూరి బండి అయితే ఉంటుంది. ఇక్కడ కేవలం మనకి 20 రూపీస్లోనే ఆల్ చాట్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే లభిస్తాయి. మనోడు కూడా చాలా చిన్న వయసులోనే ఒక మంచి చాట్ని అయితే పెట్టుకున్నాడు. మనం క్లారిటీగా అయితే చూడొచ్చు. ఎస్ఆర్ నగర్ మెట్రో నుంచి మనం సిధా వచ్చేస్తుంటే మనకి మనోడిది ఇక్కడ పానీపూరి చాట్ అయితే కనిపిస్తుంది. అరే ఈ చాట్కి సంబంధించి అంతా బాగున్నాయి అనమాట. మనకి బేల్పూరి అవ్వచ్చు, చాట్ పూరి అవ్వచ్చు, అలాగే పానీపూరి అవ్వచ్చు, ఆల్ పూరీస్ కూడా మనోడి దగ్గర అయితే ఉంటాయి అనమాట. అది కూడా ఒక మంచి టేస్ట్ అయితే ఉంటుంది. బ్రో థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్, బాగా రన్ చేయండి. బండి కూడా చాలా బాగున్నది. మీరు కూడా ఎవరైనా సరే ఒకవేళ ఎస్ఆర్ నగర్ వస్తే ముఖ్యంగా మనోడి దగ్గరకు వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేయదే నెంబర్ 1 టేస్ట్. అలాగే మనోడు క్వాలిటీ కూడా చాలా బాగా చేస్తాడు అనమాట. పానీపూరి కూడా చాలా నీట్గా అలాగే చాలా ఫ్రెష్గా కూడా పానీపూరి మన ముందు చేసి మనకైతే అందిస్తున్నాడు అనమాట. మరి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.